దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తన గ్రంథం 66:19 మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము బుక్ ఆఫ్ సామ్ 66:19 66:19 నిశ్చయముగా అంటే 19:22 చూడబోతున్నాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక అని 2 రెఫరెన్స్ కూడా నేను చదివాను. కానీ ఈ ఒక్కటే సరిపోతుంది. ఇక్కడ రాయబడి ఉంది, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అంటే ఇక్కడ కీర్తనలో రాయబడి ఉంది, కీర్తనకారుడు ఈ రీతిగా అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఎంత నిశ్చయంగా ఆయన స్టార్టింగే చూడండి, నిశ్చయంగా అంటున్నాడు. మనం కూడా చెప్పగలమా? నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అంగీకరిస్తాడు అని చెప్పండి, అంగీకరించి ఉన్నాడు. అంగీకరించి ఉంటే అంగీకరించి ఉన్నాడు అని చెప్పొచ్చు, లేదంటే నిశ్చయంగా నా యొక్క మనవి దేవుడు అంగీకరిస్తాడు అని మనం చెప్పవచ్చు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అంటే మన విజ్ఞాపన దేవుడు అంటే యు ప్రే బిలీవింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దెన్ యువర్ ప్రేయర్ ఈజ్ వాల్యుబుల్. అంటే దేవుడు ఉన్నాడన్న నిశ్చయతతో, అంటే దేవుడు వింటున్నాడన్న నిశ్చయంతో, దేవుడు విన్నాడన్న నిశ్చయంతో ప్రార్థన చేయడమే ప్రార్థన అండి. లేదంటే ఎన్ని గంటలు కూర్చొని ఉన్నాడా లేదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేడు, అటువంటి నెగటివ్ థాట్స్తో మనం మనసులో పెట్టుకొని మనం వట్టిగా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. దేవుడు ఉన్నాడని నమ్మండి. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. నా యొక్క మనవిని దేవుడు అంగీకరించాడు, నా ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, నా యొక్క విజ్ఞాపనను దేవుడు అంగీకరించాడు, నా మొరను ఆయన ఆలకించాడు. ఈ రీతిగా పాజిటివ్గా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పాజిటివ్గా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మీ యొక్క మొరను ఆయన అంగీకరించి, ఆయన మీ విజ్ఞాపనను ఆలకించి మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని రాయబడి ఉంది. మనం చేస్తున్న విజ్ఞాపనను ఆయన ఆలకించి ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, నా ఎదుట ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అనుకుందాం. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్ని విన్నాడు కదా, అది మనం నమ్ముతున్నాం. కానీ అదే రీతిగా మనం దేవుడు భూమి అంతా నిండి ఉన్నాడు, ఈ కవర్స్ ద ఎంటైర్ గ్లోబ్. అంటే అలా ఉన్నప్పుడు మనం ఎక్కడ నుండి ప్రార్థన చేసినా కూడా ఆయన వింటాడు అని చెప్పి, విన్నాడు అని చెప్పి మనం నమ్మాలి. వింటాడు అని కాదు, విన్నాడు అని మనం నమ్మాలి. మనం నమ్మినట్లయితే తప్పకుండా ఆయన మన జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ఇంకా 20వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుడు ఏం చేయలేదంట? మీ ప్రార్థనను త్రోసివేయలేదంట. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. అంటే ఇంకా రాయబడి ఉంది, తన కృపను తొలగింపలేదంట. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. అంటే మన నుండి తన కృపను ఆయన ఏం చేయలేదంట? తొలగింపలేదంట. ఆయన సన్నుతింపబడును కాక, లెట్ హిమ్ బి గ్లోరిఫైడ్, లెట్ హిమ్ బి ఎగ్జాల్టెడ్. ఆ దేవుడు హెచ్చించబడును గాక, ఆయన సన్నుతింపబడును గాక, ఆయన గణపరచబడును గాక అని చెప్పి మనము మీ మైండ్లో, మీ నోట్లో ఎలా ఆయనను స్తుతించాలని అనిపిస్తుందో మీరు నోరు తెరిచి స్తుతించి చూడండి. మీకే ఒక గొప్ప సంతోషం మీ హృదయంలో నింపబడుతుంది. ఆ రీతిగా మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయంగా మన మనవి ఆలకించి ఉన్నాడు అని మనం నమ్మి, మనము ఈ జీవిత కాలం అంతా, అంటే మనము కనీసం ఈ నెల అయినా కూడా, ఈ నెల అంతా కూడా మనం సంతోషిస్తూ దేవుడు ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనకు తోడుగా ఉండి గొప్ప కార్యములు చేస్తాడని నమ్మండి. ఆ రీతిగానే దేవుడు చేస్తాడు. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి.
పాత సంవత్సరము ఇంకా కొత్త సంవత్సరము రెండు కలిసి నెలలు వస్తుంది ప్రభువా. తండ్రి, ఎవరెవరు విశ్వాసంతో నీ వైపు చూసి తండ్రి మొరపెడుచు ఉన్నారో తండ్రి, వారి యొక్క మొరలన్నిటినీ మీరు అంగీకరించి ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభువా, వారి ప్రార్థనలను మీరు త్రోసివేయలేదని మేము నమ్ముచున్నాం తండ్రి. ఎవరెవరి వైపు చూసి మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించి ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. మీరే తోడుగా ఉండండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.